అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి. మీరు చూస్తుంది ఎంత అనుకుంటున్నారు కదా, మామిడికాయల సీజన్ కదా ఇది, అందుకే మామిడి తాండ్రా చేశాను. బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ మామిడి తాండ్రా ఎలా చేయాలో చూద్దాం. నేనైతే ఈ మామిడి తాండ్రకు ఉలవపాడుకాయలు తీసుకున్నాను. ఈ తాండ్రా చేయటానికి రసాలు కాకుండా ఏ కాయలైనా తీసుకోవచ్చు, ఎందుకంటే రసాల్లో పీచు ఉంటుంది కదా, మనం తినేటప్పుడు నోట్లో తగులుతూ ఉంటుంది. ఇవి బంగినపల్లి ఇలా వీటితో చేసుకున్నాం అనుకోండి, ఇది స్మూత్గా ఉంటుంది. ముందుగా కాయలను అయితే కడిగి పక్కన ఉంచేసి, ఈ కడిగిన మామిడికాయలని పైన తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను బాగా పండిన కాయలు తీసుకున్నాను. ఇవి కూడా లాస్ట్లో ఇంకా అయిపోయినాయి, ఇంకా రావు అన్న రోజు తీసుకున్నాను చివరిలో. అప్పుడు అడిగింది మా అమ్మాయి, మామిడికాయలు తినాలనిపిస్తుంది అని. సరే జ్యూస్ ఎలాగో పంపించలేం కదా అంత దూరం అని చెప్పేసి మామిడి తాండ్రా చేసి పంపిస్తున్నాను. నేను చేసేది మీకు కూడా షేర్ చేద్దాం అనిపించింది, అందుకే వీడియో తీసి పెడుతున్నాను. మిక్సీ పట్టేటప్పుడు వాటర్ ఏవి యాడ్ చేయొద్దండి. వాటర్ నేను ఎక్కడ యాడ్ చేయలేదు. ఇలా తీసిన గుజ్జును నేను జాలీలో వడపోసాను, కానీ ఏమీ రాలేదు. తర్వాత డైరెక్ట్గానే వేసేసాను దాంట్లోకి. మందపాటి గిన్నె కానీ కళాయి కానీ ఏదన్నా తీసుకుని దాంట్లోకి వేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది. నేను ఈ 8 కాయలకు కలిపి 1/2 kg వరకు పంచదార తీసుకున్నాను. మాకు కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంటుంది మా ఇంట్లో, ఎక్కువ తింటారు కూడా, అందుకని కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. మీరు తక్కువ తినే వాళ్ళైతే కనుక కొంచెం తక్కువ వేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాం కదా, అది తిప్పుతూ ఉండాలన్నమాట అడుగంటకుండా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక 40 నిమిషాల వరకు పడుతుంది. కొంచెం థిక్నెస్ రావాలి, చిక్కగా అవ్వాలి. నేను పండిన కాయలు తీసుకున్నాను అన్నాను కదా, అదే కొంచెం ఇంకా పచ్చిగా ఉన్నాయి తీసుకుంటే ఇంత డార్క్ కలర్ రాదు, కొంచెం లైట్ కలర్లో ఉంటుంది. కొద్దిగా దగ్గరకు వచ్చేసింది, ఇంకొక 10-15 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఓకే, రెడీ అయిపోయింది. కొంచెం థిక్నెస్ వచ్చేసింది. ఇంకా స్టవ్ ఆపేసి ప్లేట్లోకి తీసుకుందాం. ముందుగానే నేను ప్లేట్కి నెయ్యి రాసి ఉంచుకున్నాను, ఆ ప్లేట్లోకే వేసేసుకుందాం. కొంచెం మందంగా వేసుకోవాలండి, ఎందుకంటే నేను పోసిన ప్లేట్లో ఒక దాంట్లో పలచగా ఉండటం వల్ల చివరికి రాలేదు. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుని ఒక్కసారి చిన్నగా ఊపామనుకోండి, అట్లా సమానంగా వచ్చేస్తుంది ప్లేట్లో. ఇలా రెడీ చేసి పెట్టుకుని మనం ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే 4 రోజుల్లోనే రెడీ అయిపోతుంది. మనం టచ్ చేసినప్పుడు మనం చేతికి అంటుకోకుండా ఉంటే రెడీ అయిపోయినట్టు. ఇదిగోండి రెడీ అయిపోయింది. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవటమే. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. కాకపోతే నేను చెప్పాను కదా, కొంచెం మందంగా పోసుకోవాలి. ఇట్లా ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. మనం కొనేది ఇంకొంచెం మందంగా ఉంటుంది కదా, వాళ్ళు లేయర్స్గా పోస్తారు. ఇది ఆరిపోయాక మళ్ళీ దీని మీద ఇంకొక లేయర్ పోసుకోవచ్చు. నేను లాస్ట్లో మామిడికాయల సీజన్ అయిపోయాక చేశాను కాబట్టి ఇంకా నాకు కుదరలేదు, అందుకే ఒక లేయర్ తోటే తీసేసుకున్నాను. ఈ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.